అందరికీ నమస్కారం. నిన్న కాటసాని ఓబుల్రెడ్డి అనేకమైనటువంటి ఆరోపణలు నా పర్సనల్గా మా కుటుంబం గురించి, మా తెలుగుదేశం పార్టీ గురించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ఆ విషయాలలో భాగంగానే ఈరోజు మళ్ళీ పబ్లిక్కు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఈరోజు వాటికి రిప్లై ఇస్తా ఉన్నా. ఒరే ఓబుల్రెడ్డి లఫోట్, నువ్వు ఏం చేసినావురా? మీ అన్న నాగార్జున రెడ్డి ఎవర్రా? మీ అన్నను హత్య చేసి నువ్వు ఆస్తిలో వాటా కోసం ఇవ్వవలసింది వస్తుందని చెప్పి ఒక పెళ్ళి కాని మనిషిని రాత్రి గొంతు నిలిమి ఫ్యాన్కు వేలాడదీసినావు నువ్వు మీకు హత్య చేసి ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన చరిత్ర నీదిరా ఓబుల్రెడ్డి. నువ్వు మాట్లాడతావా? మా అన్న గురించి, మా కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా? హత్య చేసినావు నువ్వు, ఆస్తి కోసం హత్య చేసి ఒక దుర్మార్గుడివే నువ్వు. ఆ దుర్మార్గానికి నువ్వు ఏం అనుభవిస్తున్నావో నీకు తెలుసు, నీ కుటుంబంలో నీకు తెలుసు, నీ ఆత్మకు తెలుసు. నువ్వు ఏం అనుభవిస్తున్నావో ఇప్పుడు దానికి చేసినందుకు ప్రతిఫలం. నీ తండ్రి చేతగాక నేను మాట్లాడుతున్న యాడ నా కొడుకు మాట్లాడలే, నా భార్య ప్రెస్ మీట్లు పెట్టలే. ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ ఏదైనా ఉంటే వినే విషయాలు చెప్పింటాము పబ్లిక్ మీటింగ్లో. ఈరోజు నీ చేతగాక మీ నాన్న ఈరోజు ఓడిపోతామనే భయంతో, సింపతి కోసము అటు మీ తల్లితో మాట్లాడిస్తున్నాడు, ఇటు నీతో మాట్లాడిస్తున్నాడు. అంటే మీ తల్లి ఏం మాట్లాడినా మేము అమ్మమ్మ అనాలా? లేకుంటే నువ్వు రా కొట్టుకుందామంటే మేము చూడాలా? మీకు జవాబు చెప్పకుండా భజన చేయాలా? ఏ భజన చేయడానికి వచ్చినామా? నువ్వు అన్న ప్రతిసారి నేను మాట్లాడినా. ఇప్పుడు కూడా మీ తల్లి మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడుతున్నా. అంతకుముందు కూడా నీ తండ్రి మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడినా. ప్రతి విషయంలో నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. అబ్బా, ఎందుకురా సిగ్గులేని మాటలు మాట్లాడతావు? మా అన్నదమ్ముల గురించి, మా కుటుంబం గురించి. మీ మేనత్త భర్త ఎన్హెచ్ శంకరెడ్డి గారికి కనీసం పెళ్ళికి కూడా పిలుచుకోలేకుండా దూరం పెట్టినారే, సిగ్గు అనిపించలేదా నీకు? ఎందుకు పెట్టినారు నేను పెళ్ళికి పిలిచకుండా? వాళ్ళ పెళ్ళికి ఎందుకు మిమ్మల్ని కుటుంబంలోంచి వెళ్ళేసినారో ఒక్కసారి జవాబు చెప్పురాను. చెప్పురా, ఎందుకు వెళ్ళేసినారో? నేను మేమనే అన్నదమ్ముల కుటుంబం, మా వదిన ఇప్పుడు కూడా కలిసిమెలిసి జాయింట్గా బతుకుతున్నాం. మీ లెక్క లేమే. ఏ ప్రోగ్రాం జరిగినా మా తల్లిదండ్రులు పక్కనే ఉంటున్నారు వాళ్ళు. నిన్నెందుకు పెట్టినారా? తీసుకుని అప్పులు చేసి వాళ్ళ ముంచితే పాపం వాళ్ళు మీ దగ్గరికి రాకుండా పోయినారు. అదేవిధంగా ఇంకొక మీ అత్తమ్మ కొనిదేడు ఆదమ్మకి ఎన్ని లక్షలు తెచ్చుకుంటే మీరు పోయి తెచ్చుకొని ఎన్నిసార్లు తిప్పి వాళ్ళ గోడు ఒట్టుకోదా నీకు? కొనిదేడు ఆదమ్మ దగ్గర తెచ్చుకోలేదా మీరు? నువ్వు మా ఫ్యామిలీల గురించి మాట్లాడుతావు. సొంత మేనత్తకు ఈరోజు మీరు గెలిచినారంటే ఒక కారణం ఎన్హెచ్ శంకరెడ్డే. వాళ్ళు తెచ్చిచ్చిన డబ్బులతో బతికి మీరు నిన్న చేసినావు, నువ్వు వడ్డీలకు తెచ్చి ఎగరగొట్టినావు నువ్వు. అదేవిధంగా ఏం చెప్తావు నువ్వు? మోటార్ సైకిల్ స్పెన్సర్ మీద తిరిగిన అంటున్నావు. స్పెన్సర్ ఇంకా మరి సైకిల్ మీద కూడా తిరిగినా మగోళ్ళు లెక్క చెప్తా. సైకిల్ మీద కూడా తిరిగినా, సైకిల్ మీదనే తిరిగినా, సైకిల్ మీద తిరిగినా, మోటార్ సైకిల్ మీద తిరిగినా. 1989లో నా దగ్గర ఫియట్ కారు ఉన్నది. 89లో ఫియట్ కారు ఉంటే మీ నాయనకు లైసెన్స్ ఇక్కడ పుట్టకుండంటే ఇప్పుడున్న ఆదిహుసేన్ రెడ్డి, సన్నపాపోడు, మహబూబ్ పీరా వీళ్ళందరూ కలిసి అక్కడ హైదరాబాద్కు తోలుకపోయినా మీ నాయనకు కార్లు లేకుంటే, బట్టలు లేకుంటే మీ ఇంటికాడికి వచ్చి అన్న నాకు వెహికల్ లేదన్నా, సీక్రెట్లో పోవాలా, నాకు థ్రెట్ ఉందంటే హైదరాబాద్ తోలుకుపోయి లైసెన్స్ కోసం తిప్పల బండి మేము రా. నువ్వు మాట్లాడతావు మీ ఆయన? నువ్వు ఎప్పుడు రా? నువ్వు పుట్టలే పుట్టా బచ్చగానిగా, పెళ్ళి కాలే అప్పటికి మీ ఆయనకు. నువ్వు మాట్లాడతావు బచ్చగానివి నా కుటుంబం గురించి, నా స్టేటస్ గురించి? 89లోనే నా దగ్గర ఫియట్ కార్, 93లో విజయభాస్కర్ రెడ్డికి నాకు కాంటెస్టా కార్. అదిరా నా చరిత్ర. మీ లెక్క దొంగ సారాయి అమ్ముకొని, సారాయి వ్యాపారం పెట్టుకొని కమాండర్లో తిరగలే. నువ్వు నా గురించి మాట్లాడుకుంటూ జీపు గురించి, నా గురించి ఏమేమో మాట్లాడుతూ ఉన్నావు. అసలు పోటీ చేస్తున్న మీ ఎమ్మెల్యేకు నువ్వా మీ నాయననా? మీ నాయనకు సిగ్గు శరం ఉంటే ఎమ్మెల్యే చేసేది మీ ఆయన ఉంటే మీ నాయన జవాబు చెప్పబోతే నేను చెప్తా. నీ చిల్లర నా కొడుకులకు నేనెందుకు చెప్పాలా? మాట మాట్లాడితే తమ్ముని పట్టుకొని కొడక అంటావు, రారా నా కొడక అంటావు. మీరంటున్నారా కొడక? నా కొడక లఫుట్ నా కొడక. ఏం బిగుతావురా? సపుతావరా? రా తిరుగుతున్నా మళ్ళీ రోజు. ఏదో మళ్ళీ అనుకుంటే పాత మగోడు కాదంటే, అనుకుంటే ఏవో చేస్తాడంట. మీరేమో మీ అమ్మ మాట్లాడచ్చు, మళ్ళీ మా ఇంట్లో నా వ్యాపారం మట్కా పెడతానంట. ఇంట్లో మీ ప్రభుత్వమే కదబ్బా. మట్కా ఉంటే మళ్ళీ మట్కా పెడతారంట, పిల్లలకు మందు దాపుతుంటారంట. ఇడ ఆ కల్చర్ నీదిరా. నీ ఎమ్మడి తిరిగే బ్యాచ్ ఎట్లాంటోళ్ళు ఒకసారి చూసుకో. నీ ఎమ్మడి తిరిగే సర్కిల్, నీ ఫ్రెండ్స్ ఎట్లాంటోళ్ళు ఉన్నారు ఒకసారి చూసుకో. సిగ్గుతో తల వంచుకుంటావు నువ్వు ఏమన్నా మాట్లాడితే.